సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 1 lakh ఫర్ 30 days. ఈ రోజు వచ్చేసి మన డే 7 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనలైసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మళ్ళీ మనకు టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ముందైతే నేను ట్రేడ్ తీసుకుంటా, ట్రేడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. ఇప్పుడు నేను సోల్ యూఎస్డిటీ లో 100 లాట్స్ తో ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకుంటున్నా. చూసుకోవచ్చు, లిమిట్ ప్రైస్ తోని ఇక్కడైతే నేను ఎంట్రీ అనేది తీసుకున్నా బ్రో. సో ఇప్పుడు మార్కెట్ దీన్ని ట్యాప్ చేయగానే మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. సరేనా? సో యాక్చువల్లీ గైస్, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ట్రేడ్ అయితే మనది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఒక ప్రాపర్ గా స్టాప్ లాస్ పెట్టుకుందాం. మన ఎవ్రీడే స్టాప్ లాస్ ఎంత బ్రో? $20 స్టాప్ లాస్ ఉంటది అండ్ $50 టార్గెట్ అనేది ఉంటది. ఎందుకంటే మనము 2000 రూపీస్ రిస్క్, 4000 రూపీస్ టార్గెట్ అనేది తీసుకుంటాం కాబట్టి సో దాంట్లోనే బ్రోకరేజ్ మిక్స్ అయ్యి మనకు ప్రాపర్ ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతుంది కాబట్టి నేను అంత అనేది పెట్టేసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనము స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టేసుకుందాం. చూస్తుండండి గైస్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, దీన్ని ట్యాప్ అవ్వగానే 100 లాట్స్ అయితే మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసామంటే మనము సింపుల్ గా $20 మన స్టాప్ లాస్ గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నగా నేను కింద చేసుకుంటా. మన $20 స్టాప్ లాస్ ఉండాలి. $50 అనేది టార్గెట్ అనేది సెట్ చేసుకుందాం. సో ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎనలైసిస్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మనము ట్రేడ్ తీసుకోగానే చిన్నగా లాస్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది. సో చూద్దాం, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓకే. స్టాప్ లాస్ స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికైతే వచ్చేసేయాలి. దట్స్ ఇట్. ఇంకా ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు గైస్. ఓకేనా? ప్రాపర్ ఒక డిసిప్లిన్ అయితే మెయింటైన్ అనేది చేయాలి. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే గైస్, నేను ఆల్రెడీ ఫిప్ పైన నేను ఒక క్రిప్టో అడ్వాన్స్ స్ట్రాటజీ అని మీకు ఒక సింపుల్ స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఫిబోనాచితోని. సో దాన్నే చూసి అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. సో ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాపర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందో. ఓకేనా? సో చూస్తున్నాం గైస్ ఇక్కడైతే. సో ఇప్పుడైతే చిన్నగా మనము లాస్ లో కూడా కనిపిస్తున్నాం. చూద్దాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హిట్ అవ్వని పర్లే. ఎందుకంటే ఆల్రెడీ మనము మనది ఏంటంటే ప్రాఫిట్ లోనే నడుస్తున్నాం అన్నట్టు క్రిప్టోలో అయితే. సో స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, నార్మల్ గైస్, ఎందుకంటే స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. సో మనకు ప్రతి ట్రేడ్ లో 100% అన్నట్టు గైస్. ఓకేనా? బట్ మనం ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అయ్యి ఏంటంటే మనము ఎట్ ది ఎండ్ ప్రాఫిట్లు అయితే ఉండొచ్చు అన్నట్టు. చూడొచ్చు, ఇప్పుడైతే మనము మళ్ళీ గ్రీన్ జోన్ లకి అయితే వచ్చినాం. సో చూస్తుండండి గైస్ ఇక్కడికి వెళ్ళి. సో చూద్దాం, టార్గెట్ హిట్ అయితే చాలా మంచిది ఈ రోజు కూడా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓకే, స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి అయితే వచ్చేసాం. ఓకేనా? ఏం స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా మొత్తం టోటల్ గా స్టాప్ లాస్ లేదా టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం గైస్. ఓకే, సో చూస్తుండండి గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో ఈ రోజు మన డే 7 లో సో స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే గైస్, సో స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని ఇప్పుడు రివెంజ్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దు. ఓకే, ఎట్లయినా మనం ఆల్రెడీ మంచిగా ప్రాఫిట్ లోనే నడుస్తున్నాం క్రిప్టోలో అయితే. ఓకేనా? సో ఈ విధంగా మనం డిసిప్లిన్ లో ఫాలో అయితే మంచిది అన్నట్టు గైస్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు యాక్చువల్లీ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో గైస్, నేను ఫిప్ పైన ఒక క్రిప్టో అడ్వాన్స్ స్ట్రాటజీ అని ఒక వీడియో అనేది చేసినుండే. ఆ వీడియో చూడకపోతే డెఫినెట్లీగా చూడండి. 1 అవర్ దగ్గర దగ్గర 1 అవర్ మీకు ఆ స్ట్రాటజీ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేసినుండే గైస్. ఓకేనా? సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇది మన హై పాయింట్. సో హై టు లో ఇక్కడ నేను ఫిబ్ డ్రా చేసుకుంటే, ఎందుకంటే మార్కెట్ బియరిష్ అనేది ఉండే కాబట్టి సో హై టు లో మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ 0.5 లెవెల్ కి అయితే ట్యాప్ చేసిందా.
ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ మన రూల్స్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే 38 లెవెల్‌కి కూడా బ్రేక్‌ఔట్ అనేది చేసింది. అంటే కిందికి బ్రేక్ డౌన్ అనేది చేసింది. సో, చేయంగానే ఇక్కడ నేను ఎంట్రీ అనేది అది చూసి మనము మన రూల్స్ బట్టి ప్రాపర్ రూల్స్‌కైతే ఫాలో అయ్యే ఎంట్రీ అనేది తీసుకున్నా. సో, అండ్ ఇక్కడ మనము స్టాప్ లాస్ గూడా $20 స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. స్టాప్ లాస్ గూడా ఎక్కడైతే ఇది ప్రీవియస్ హై ఎక్కడైతే పెట్టినుండెనో అక్కడ ఎక్కడికెళ్ళి రివర్సల్ వచ్చినుండెనో అక్కడనే పెట్టినుండే. సో, అదే విధంగా టార్గెట్ గూడా పెట్టుకున్నా. బట్ ఇక్కడ ఏందంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది బ్రో. ఓకేనా? సో, ఏ స్ట్రాటజీ అన్నా గైస్ మనకు ఒకటి చెప్తా చూడండి. 100% వర్క్ అనేది అవ్వదు. బట్ ఏందంటే ఇది ఏదైతే ఈ స్ట్రాటజీ చూపించినానో ఆ వీడియో చూడకపోతే చూడండి. నేను ప్రాపర్‌గా ప్రతి ఒక్కటి మీకు లైవ్‌లో ప్రతి ఒక్క మెజర్‌మెంట్ తోని అండ్ ఇంకోటేందంటే మీకు అక్కడ, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించడం గాకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌కి మీకు ఒక యాక్యురేట్‌గా ఏందంటే రీడ్ అనేది చేపించినన్నట్టు ఆ వీడియో చూడకపోతే డెఫినిట్‌లీగా చూడండి. ఆ వీడియోలో కూడా చెప్పిన నేను స్టాప్ లాసెస్ గూడా హిట్ అయితే మనకు బట్ మాక్సిమం మనకు స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి చిన్నగా స్టాప్ లాస్ ఎళ్ళిపోతది. అదే టార్గెట్ వస్తే మనము మంచిగా 1:2, 1:3, 1:4 గూడా ఈ స్ట్రాటజీతోనైతే తీసుకోవచ్చన్నట్టు. ఆ వీడియో చూడకపోతే 100% చూడండి గైస్. ఓకే. సో, ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. ఓకే. హిట్ అయింది గదా! అని ఇప్పుడు రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఓకే. సో, ఇక్కడికైతే ఇగ ఇప్పుడు ట్రేడ్ అనేది ఈ ట్రేడ్ అయితే నేను క్లోజ్ అనేది చేసేసిన. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. సో, ఓకే. ఈరోజు డే 7లో మన స్టాప్ లాస్ అయితే హిట్ అయినుండే. ఓకే గైస్. సో, ఇగ మనం డే 8లో మళ్ళీ చూద్దాం. డే 8లో మనకు టార్గెట్ హిట్ అయితే చాలా మంచిది. సో, అయినా సరే మనం దగ్గర దగ్గర ఎంత అంటే ఒక 8-9% ఏమో మనం ఆల్రెడీ ప్రాఫిట్‌లోనే నడుస్తున్నాం అన్నట్టు గైస్. ఓకే. సో, ఈ విధంగా మీరు కూడా ప్రాపర్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్‌నయితే ఫాలో అవ్వండి గైస్. ఓకే. సో, అండ్ ఇది క్రిప్టో ట్రేడింగ్ గైస్ నేను చేసేటిది. అండ్ ఇది డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే చేస్తున్నా. సో, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఇది మన ఇండియన్ అప్లికేషన్ డెల్టా ఎక్స్‌చేంజ్ అనేది. అండ్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు దీంట్లో ట్రేడింగ్. అండ్ ఇంకోటేందంటే ఇది 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది కాబట్టి సో, మనము ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేది చేయొచ్చు మనకు సెటప్ దొరికినప్పుడు. ఓకే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఓపెన్ చేసుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.